మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మరొక నూతనమైన దినాన్ని చూడటానికి మనందరికీ కృప చూపించిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆదరణకరమైన మాట ఏంటంటే, మనము ఆయన సన్నిధిలో ఒక్క దినం గడిపితేనంటండి 1000 దినాల కంటే గొప్పదంటండి, చాలా శ్రేష్టమైందంట. 1000 దినాలు మరి దేవుని దృష్టిలో ఒక్క దినం 1000 దినాల కంటే గొప్పగా ఎంచబడుతున్నాడు అనమాట అండి. మరి ఆయన సన్నిధిలో ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలోకి వెళ్ళి మోకరించి మన అవసరతల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేసుకుంటూ జీవితం ప్రతి ఆదివారం అలా గడుపుతూ ఉంటే జీవితంలో మనకి ఎప్పుడు కూడా ఏ ఆపద, బాధ, బలహీనత, సమస్య ఏది కూడా మన దగ్గరికి రాదండి. మరి మనము కూడా మరి ఆయన ఆవరణంలో గడిపితే అప్పుడు మరి నీళ్లు కుమ్మరించినట్లు మన హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరించాలండి. మరి అలా చేసినట్లయితే అప్పుడు ఆయన కృప మనపైన, మన బిడ్డలపైన, మరి మన కుటుంబ సభ్యులపైన ఎప్పుడు మన మీదే ఉంటుందండి. ఒక్కసారి ఆయన కృప, ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదం ఒక్కసారి విప్పబడితేనంటే అవి ఎప్పటికీ ఆగవండి. అలాగా అంచెలంచెలుగా అవి మనం పొందుకుంటూనే ఉంటామండి. మరి ఆ శ్రేష్టమైన ఆదరణకరమైన ఆ దీవెన, ఆ మాటలు, మరి ఆ వాగ్దానాలు అన్నీ కూడా మనకి అనుకూలంగానే దేవుడు చూపిస్తున్నాడండి. మనము కూడా ఆయనకు అనుకూలంగా నడుచుకోవాలి. మరి ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి. మరి వాక్యానుసారంగా జీవించాలి. ఇలా చేసినట్లయితే మరి ఆయనకి ఇష్టలుగా మనము ఉండగలుగుతామండి. మరి ఇప్పుడు కూడా వాగ్దానాలు ధ్యానించుకుంటూ ఉండాలి. చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే మరి ఆ దినము నువ్వు చేసే ప్రతి పనిలోనూ కూడా, అది ఉద్యోగమైన, వ్యాపారమైన, ప్రయాణమైన, అది ఏదైనా సరే అందులో నీకు మేలుకరంగానే ఉంటుంది. కానీ శాపకరమైనది ఏది కూడా నీకు రానివ్వడండి. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ దినమంతా గడపాలని, ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో మరి నెరవేర్పు కలగాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.